శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. బ్రహ్మచర్యం స్వామి రఘునాయకానంద. స్వామి వివేకానంద విజయదుందుభి మ్రోగించి పాశ్చాత్య దేశాల్లో భారతీయ సనాతన ధర్మాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసింది షికాగోలో జరిగిన సర్వమత మహాసభలో. తాను సాధించిన విజయాన్ని స్వామి వివేకానందుని మాటల్లో అమెరికా దేశ సోదర సోదరీమణులారా అని సంబోధించాను. సభలో 2 నిమిషాల పాటు హర్షధ్వానాలు చెలరేగాయి. మరుసటి రోజు నుండి అమెరికాలో నేనొక సుప్రసిద్ధ వ్యక్తినయ్యాను. దీనికి కారణం నాలో ఏదో అతీత శక్తి ఉందని మీకు చెబుతున్నాను. అదేమిటంటే, నా జీవితంలో ఒక్కసారి కూడా కామభావన నా మనస్సులోనికి రానీయలేదు. నా బుద్ధిని, నా ఆలోచనను మానవులు సాధారణంగా ఆసక్తి చూపించే విషయాల నుంచి ఉన్నత శిఖరాల వైపు పయనించే విధంగా శిక్షణనిచ్చాను. అది ఎంత బలవత్తర శక్తిగా మారిందంటే దానిని ప్రతిఘటించడం ఎవరితరమూ కాదు. నాకు లభించిన అఖండ విజయానికి, ప్రపంచ చింతనా ధోరణుల్లో వచ్చిన గొప్ప మార్పుకు, నా యావత్తు విజయానికి కారణం బ్రహ్మచర్య శక్తే. ప్రస్తుత సమాజంలో అత్యధిక సంఖ్య యువతే. భారతదేశ భవిష్యత్తు విధాతలైన యువత మీద ఉంది. ఈనాటి యువత పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వలన అన్ని రకాల వ్యసనాలకు బానిసలై శారీరకంగానూ మానసికంగానూ మేధాపరంగానూ ఆధ్యాత్మికంగానూ బలహీనులవుతున్నారు. యువత తమ బాధ్యతలను, తమను తాము స్వాధీనంలో ఉంచుకోవడాన్ని, ఏకాగ్రత ద్వారా జ్ఞానాన్ని, నైపుణ్యాలను సంపాదించడం మర్చిపోతున్నారు. ఏ గొప్ప పనైనా సాధించడానికి సరైన తరుణోపాయం యవ్వనమే. ఆ యవ్వన లక్ష్యం నేర్చుకోవడమే. సనాతన విద్యా విధానంలో విద్యార్థులను బ్రహ్మచారులు అనేవారు. అక్కడ బ్రహ్మచర్యం, విద్యార్థి జీవితం మిళితమై సాగేవి. విషయసుఖాల కోసం, వినోదాల కోసం పరుగులు తీస్తూ సమయాన్ని వెచ్చించడం నిజంగా ఆ ఆదర్శం నుండి వైదొలగడమే. చంచలమైన మనస్సుతో ఏకాగ్రత సాధించలేరు. మనస్సును ఏకాగ్రం చేయకుండా గొప్ప పనులు సాధ్యం కావు. విద్య సారమంతా మనస్సును ఏకాగ్రం చేయడంలోనే ఉంది, సమాచారాన్ని సేకరించడంలో లేదు అంటారు స్వామి వివేకానంద. శరీర దారుఢ్యం, కుశాగ్ర బుద్ధి, ఉత్తేజం ఇవే ఆదర్శ యువత అలవర్చుకోవాల్సినవి. యువత వ్యక్తిత్వ రహస్యమంతా బ్రహ్మచర్యంలోనే ఇమిడి ఉంది. బ్రహ్మచర్య నిర్వచనం: విషయవాంఛలను మనస్సులోనికి రానేయకుండా మనస్సును పవిత్రంగా ఉంచుకోవడానికి చేసే సాధననే బ్రహ్మచర్యం అంటారు. ఆలోచనలలో, మాటలలో, పనులలో విషయ సుఖాల జోలికి పోకుండా తనను తాను అదుపు చేసుకోవడమే బ్రహ్మచర్యం. ఏకాగ్రత సాధించాలంటే మానసిక ప్రశాంతత అవసరం. ప్రశాంతత అనేది మహోన్నత మానసిక స్థితి. బ్రహ్మచర్య పాలన శరీరాన్ని, మనస్సును శాంతియుతంగానూ ప్రశాంతంగానూ ఉంచుతుంది. అదే యువశక్తి. ఆ శక్తితోనే యువత ఘనకార్యాలు సాధించేందుకు ధైర్యంతో, నూతనోత్సాహాలతో ముందంజ వేస్తారు. స్వామి వివేకానందును మహోన్నత స్థితికి చేర్చింది ఈ బ్రహ్మచర్య పాలనే. బ్రహ్మచర్య పాలన ద్వారానే మానసిక బలం, ఆత్మశక్తి, ఆత్మవిశ్వాసం, తేజస్సు, పవిత్రత, ధైర్యం, శక్తి వంటి గుణాలు అలవడతాయి. వ్యక్తిత్వ నిర్మాణంలో బ్రహ్మచర్యం పాత్ర. ఒక వ్యక్తి ధీర సైనికుడిగా అవటానికి చాలా సాధన అవసరం. ఒక వ్యోమగామి రోదసిలోకి వెళ్ళడానికి వెనుక ఎంతో కఠోర పరిశ్రమ దాగి ఉంది. మనస్సును నిగ్రహించి బ్రహ్మచర్యం పాటించడానికి కూడా సాధన చాలా అవసరం. మనం తినే ఆహారం, చూసే దృశ్యాలు, వినే మాటలు, వాడే పదాలు, మన సహవాసం ఇవన్నీ కూడా మన బ్రహ్మచర్యం మీద ప్రభావాన్ని చూపుతాయి. మనస్సు ఎంత స్వచ్ఛంగా ఉంటే దానిని నిగ్రహించడం అంత సులభం. మనస్సును నిగ్రహించాలంటే పవిత్రత తప్పనిసరి. సంపూర్ణ మనోనిగ్రహానికి ఖచ్చితమైన నైతిక వర్తనమే సర్వస్వం అంటారు స్వామి వివేకానంద. లోకాన్ని ఎవరు జయించగలరు? ఎవరైతే తమ మనస్సును జయిస్తారో వారే లోకాన్ని జయించగలరు అని శంకరాచార్యులు చెప్పారు. మనస్సును జయించడం అంత తేలికైన పని కాదు. బాహ్య అంతర అవరోధాలను ఎదుర్కొని బ్రహ్మచర్యం పాటించినప్పుడే మనస్సును జయించగలం. ఈ రోజుల్లో యువతరానికి బ్రహ్మచర్యం గురించి బోధించడం చాలా కష్టమైన పని. నైతిక, ఆధ్యాత్మిక విలువలను ఆచరించకపోవడం వల్ల
బ్రహ్మచర్య సాధన పట్ల అవగాహన లేకపోవడం వల్ల యువత పెడదోవ పడుతోంది. ఫలితంగా సర్వత్రా నైతిక, ఆధ్యాత్మిక పతనం కనిపిస్తోంది. బ్రహ్మచర్యం పట్ల అపోహలు. బ్రహ్మచర్య సాధన సాధ్యం కాదని ఈనాటి యువతరం భావిస్తోంది. బ్రహ్మచర్యం పాటిస్తే సృష్టి ఎలా జరుగుతుందని చాలామంది ప్రశ్నిస్తుంటారు. సృష్టిని మనం సృష్టించలేదు కదా, అది ఎలా జరుగుతుందని దిగులెందుకు? ముఖ్యంగా యువకులుగా మీ లక్ష్యాలను చేరుకునే వరకు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. సమాజంలో వివాహ వ్యవస్థను పెట్టింది సమాజానికి ఉన్నతమైన సంతానాన్ని అందించడానికే కానీ విషయ సుఖాల కోసం కాదు. జీవితాంతం అఖండ బ్రహ్మచర్యాన్ని పాటించడం కూడా సాధ్యమే. అలాంటి వారు ఉన్నతమైన లక్ష్యాల దిశగా వారి మనస్సును మరల్చాలి. నిరంతర ఆధ్యాత్మిక సాధనలో మునిగిపోవాలి. బ్రహ్మచర్యం అంటే భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడానికి దారితీసే జీవన విధానమని అర్థం. బ్రహ్మచర్య సాధన ఎలా? ఈ రోజుల్లో యువతరం చాలామంది బ్రహ్మచర్య పాలనకు ప్రాధాన్యం ఇవ్వటం లేదు. ఈ బ్రహ్మచర్య పాలన ఎక్కడో అడవుల్లో ఉండే సాధువులకు మాత్రమే అని భావిస్తుంటారు. నిజానికి దృఢమైన, ఆరోగ్యమైన, అర్థవంతమైన వ్యక్తిత్వం కోరుకునే ప్రతి ఒక్కరికి బ్రహ్మచర్యం అవసరం. బ్రహ్మచర్య సాధనకు ఉపయోగపడే కొన్ని సూత్రాలు. 1. మన ఆలోచనల్లో, చేసే పనులలో ఎంతైనా జాగరూకత అవసరం. ఉదాత్తమైన ఆలోచనలతో క్రమశిక్షణాయుత జీవితాన్ని గడపాలి. మనం ఆలోచించే ప్రతి విషయం, చేసే ప్రతి పని మన మనస్సును ప్రభావితం చేస్తాయన్న సంగతి ఎప్పుడూ మరవకూడదు. 2. చలనచిత్రాలు, ఇంటర్నెట్ వంటి ప్రసార మాధ్యమాల విషయాల్లో మరింత జాగరూకత వహించాలి. చూసే చిత్రాలు మనస్సుపై అమిత ప్రభావాన్ని చూపుతాయి. 3. ఒక ఆదర్శ వ్యక్తిని మీ నాయకుడిగా ఎంచుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఏ ఆదర్శ వ్యక్తిత్వం అయితే మన జీవితాల్లో మార్పు తీసుకొస్తుందో అలాంటి వ్యక్తులనే నాయకులుగా ఎంచుకోవాలి. ఉదాహరణకు స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, శ్రీ శారదాదేవి, రామకృష్ణ పరమహంస లాంటి మహాపురుషుల జీవితాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. వారి అడుగుజాడల్లో నడవాలి. 4. బ్రహ్మచర్య పాలనకు కావలసిన శక్తియుక్తుల్ని ఇవ్వాల్సిందిగా భగవంతుణ్ణి వ్యాకులతతో ప్రార్థించాలి. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు మంచి ఆధ్యాత్మిక సాహిత్యాన్ని చదవాలి. 5. అనవసర సంభాషణలు మాని మంచివారితో స్నేహాన్ని కలిగి ఉండాలి. 6. ఆహార విహారాల విషయంలో శ్రద్ధ వహించాలి. దైనందిన చర్యలు నిర్దిష్టంగా ఉండేలా ప్రణాళికను రూపొందించుకోవాలి. 7. ప్రతి స్త్రీని తల్లిగా భావించాలి. తద్వారా స్త్రీలను పవిత్ర భావంతో చూడగలుగుతారు. ఈ విధమైన ఆలోచనలు, అలవాట్లతో యువతరం తమను తాము సంసిద్ధుల్ని చేసుకొని వారిలో ఉన్న యువశక్తిని సరైన విధంగా కార్యరూపంలో పెట్టినప్పుడు ఘనకార్యాలను సాధించగలరు, లక్ష్యాలను ఛేదించగలరు.